ఎయిడ్స్ అత్యంత భయంకరమైన మహమ్మారి. ఒకానొక సమయంలో ఈ పేరు చెబితేనే వారిని దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ కేవలం సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు అంటే 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే దీనికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చని చెప్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ ఇంజెక్షన్లో తీసుకుంటే ఎయిడ్స్ పూర్తిగా చెక్ పెట్టవచ్చా లేదా అనేది డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఇట్లా ఈ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది, తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని చెప్తుంది. ఏం చెప్తారు దీనిపై? మీరు చాలా రీసెర్చ్ చేశారు. ఎయిడ్స్కి సంబంధించి 1981లో బయటపడిన ఈ జబ్బుకి 1987 మార్చిలో మొట్టమొదటిసారిగా జిడోవిడిన్ మందు అందుబాటులోకి వచ్చింది. అది రోజుకు 5 సార్లు వాడేవారు. తర్వాత కాలంలో కొద్ది కాలానికి జిడోవిడిన్ తర్వాత లామ్విడిన్, డెడినోసిన్ ఇట్లా మందులు వచ్చినాయి. అవి రోజుకి 2 పూట్ల వాడే విధంగా ఉండేవి. ఇంకొంతకాలానికి కేవలం ఒక మాత్ర మనం చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తూ ఉంటారు, ఏఆర్టీ సెంటర్లో. అది మొన్నటి వరకు జిడోవిడిన్, లామ్విడిన్, నెవిరపెన్, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఒక డోస్ అయితే డోల్టోగ్రావిర్, అట్లనే లామ్విడిన్, టెనిఫోవిర్ అనే మందు ఒక్క సింగిల్ డోస్ ఇస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ హెచ్ఐవి అనేటువంటిది ఒక జీవితకాల ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకసారి వస్తే జీవితకాలం పాటు ఈ జబ్బునికి మందులు వాడాల్సి వస్తుంది. కాబట్టి అడ్హెరెన్స్ అంటాం. ఏదైతే మందులు పేషెంట్లు నిలకడగా వాడటం అనేటువంటిది ఏదైనా దీర్ఘకాలిక జబ్బులకి అది ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకడానికి, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారకం ఏది అని చెప్పుకోవాలంటే అడ్హెరెన్స్ అంటాం. మందులు నిలకడగా వాడాలి. ఈ రకమైనటువంటి రోజుకు ఒకటో లేకపోతే రోజుకు 2 పూటలో, రోజుకు 3 పూటలో వాడుకోవడం వల్ల పేషెంట్లు కొన్నిసార్లు డోసులు మిస్ అవ్వడం వల్ల వైరస్ ఈ మందులు తట్టుకునేటట్టుగా మొండిగా తయారవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సింగిల్ డోసు ట్రీట్మెంట్ వచ్చింది. ఇంకా కొంత ముందుకు వెళ్ళి వారానికి ఒక రోజు ట్రీట్మెంటు, అట్లానే నెలకు ఒక రోజు ట్రీట్మెంట్ అనేటువంటి, నెలకు ఒక రోజు ట్రీట్మెంట్ అంటే ఇంజెక్టబుల్స్. అట్లానే ఇటీవల కాలంలో వైరస్ మీద రీసెర్చ్లు, యాంటీరిట్రోవైరల్స్ మీద రీసెర్చ్ ఇంకా బాగా ముందుకు వెళ్ళి ఇంజెక్టబుల్స్ ఏవైతే క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్ అంటాం. క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్ అంటే వైరస్ వృద్ధి చెందేటువంటి క్రమంలో వేరువేరు దశల్లో మనం అడ్డుకుంటాం వైరస్ యొక్క వృద్ధిని. వాటిలో ఇప్పటివరకు జరిగినాయి. ఇది కొత్త క్లాసు. ఏదైతే క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్ అంటామో, వైరస్ యొక్క పార్టికల్స్, రకరకాల భాగాలు మనిషి యొక్క తెల్ల రక్త కణం CD4 లింఫోసైట్లో భాగాలుగా తయారైన తర్వాత అవన్నీ కలిసి ఒక వైరస్ కణంగా రూపొందడానికి, దాన్ని రూపొందిన తర్వాత దాన్ని క్యాప్సిడ్ అంటాం. ఆ క్యాప్సిడ్గా రూపొందకుండా అడ్డుకోవడానికి దాన్ని మ్యాచురేషన్, అట్లానే క్యాప్సిడ్ ఫార్మేషన్ అంటాం. వాటిని అడ్డుకోవడానికి కొత్తగా గిలియాడ్ లైఫ్ సైన్సెస్ అనేవారు ఈ లెనాకాపవిర్ అనేటువంటి ఒక మందుని క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్, క్యాప్సిడ్గా తయారు కాకుండా అడ్డుకోవడానికి ఈ లెనాకాపవిర్ని రూపొందించారు. ఇది ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ట్రయల్స్ నిర్వహించి 6 నెలలకి ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే వారికి ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేటువంటిది, ఇది వైద్యంగా చికిత్సగా వాడడం లేదు. హెచ్ఐవి డిస్కార్డెంట్ కపుల్స్లో ఎవరైతే భర్త పాజిటివ్ అయ్యండి, భార్య నెగిటివ్ అయి ఉంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ మందు ఈ భార్య నిలకడగా వాడుతుంటే, భర్త కాదు, ఎవరికైతే జబ్బు లేదో వాళ్ళు వాడుతూ ఉంటే వాళ్ళకి జబ్బు రాకుండా నిరోధకంగా పనిచేస్తుంది, ప్రివెంటివ్గా పనిచేస్తుంది అనేటువంటిది. వచ్చిన వాళ్ళకి తర్వాత కాలంలో దీంతో పాటు వేరే మందులు కూడా కలిపి వాడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది. పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి మరో 3-4 సంవత్సరాలు పట్టవచ్చు. వ్యాధి సోకని వాళ్ళు వాడాలి అని చెప్పారు మీరు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని వాడాలంటారు? హెచ్ఐవి అనేటువంటిది ప్రపంచ వైద్య చరిత్రనే మొత్తంగా మార్చింది. గతంలో ఎప్పుడు ఒక నిరోధకంగా, జబ్బు రాకుండా ఉండడానికి, నివారకంగా మనం వాడడానికి, ప్రివెంటివ్గా వాడడానికి, నివారకంగా వాడడానికి మనం తెలుసు, వ్యాక్సిన్స్ తెలుసు. అయితే హెచ్ఐవిలో వైరస్ లోడును తగ్గించడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి వ్యాప్తి చెందేటువంటి అవకాశాన్ని బాగా తగ్గించవచ్చు అనేటువంటి విషయాన్ని గమనించిన తర్వాత దీన్ని నిరోధకంగా అంటే ప్రివెంటివ్గా వాడడం అనేటువంటిది, నివారకంగా వాడడం అనేటువంటిది రాకుండా నివారించవచ్చు అనేటువంటిది చేశారు. అంటే ఇది నిరోధకంగానే వాడతాం, కానీ హెచ్ఐవి చికిత్సలో అట్లనే హెచ్ఐవిని అడ్డుకోవడానికి, ప్రివెన్షన్కి అనేక రకాలైనటువంటి ఈ మెథడ్స్ అనేటువంటి అందుబాటులోకి వచ్చినాయి. మనకి ఈ ప్రివెన్షన్కి కేవలం తెలుసున్నది ఈ సెక్స్కి, హెచ్ఐవి సోకిన వాళ్ళతో దూరంగా ఉండడం అనేటువంటిది మాత్రమే, లేదా
ఈ రక్తం లేదా ఈ సూదులు వాటి ద్వారా ఏ రకంగా వస్తుందో వాటిని మార్చడం లేదా రక్తాన్ని పరీక్షించడం ఇంతవరకు తెలుసు. తరువాత కాలంలో వైరస్కి యాంటీరెట్రోవైరల్స్ ఎవరైతే జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు మందులు తీసుకోవడం వల్ల వైరల్ లోడ్ని అన్డిటెక్టబుల్ లెవెల్కి తీసుకురావచ్చు అనేటువంటిది గుర్తించారు. ఈ అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఈ జబ్బుని వ్యాపింపజేసేటువంటి పరిస్థితి చాలా అరుదు, దాదాపుగా ఉండదని చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ని ట్రీట్మెంట్ యాజ్ ప్రివెన్షన్ అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అంటే ఏదైతే ఈ జబ్బు ఎదుటి వాళ్ళకి సోకకుండా ఉండడానికి ఈ చికిత్స తీసుకున్న వాళ్ళకి చేస్తూ ఉంటాం, పేషెంట్లకి చేస్తూ ఉంటాం, అట్లనే ఈ పేషెంట్లకి అన్నోన్ పేషెంటా కాదని తెలీదు, లేదా భర్తకి పాజిటివ్ అయి ఉండొచ్చు, వీళ్ళకి లేకపోతే వేరే ప్రొఫెషన్స్లో ఉండొచ్చు, ఇది లైక్ కమర్షియల్ సెక్స్ వర్క్ ఇలాంటి వాటిలో వాళ్ళకి ఇదేదైతే ఈ నిరోధకంగా ఈ జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడానికి గాను వీళ్ళు వాడటానికి మందులు ఇచ్చారు. దీన్ని ఏం చేస్తామంటే ఇంతవరకు 2 మందులు, ఒక జబ్బు భర్త పాజిటివ్ భార్య నెగిటివ్ అయితే భార్య కూడా 2 మందులు నిత్యం వాడడం వల్ల జబ్బు భర్త నుంచి వచ్చేటువంటి అవకాశం తగ్గుతుందని చెప్పి వాళ్ళ యొక్క భావన వాళ్ళు నిరూపించారు. పేషెంట్లు వాడితే వాళ్ళకి 6 నెలలకు ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా 6 నెలలకి ఒకసారి ఈ లెనాకాపవిర్ అనేటువంటి ఇంజెక్షన్ చేసుకోవడం మూలంగా వాళ్ళకి ఈ జబ్బు వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. పేషెంట్లకైతే ఇప్పటికీ సింగిల్ డ్రగ్ థెరపీ అనేటువంటిది ఇంకా పూర్తిగా అది ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ ఎవరైతే డిస్కార్డెంట్ కపుల్స్ ఉంటారో లేదా ఒక హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వృత్తుల్లో కమర్షియల్ సెక్స్ వర్క్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ లెనాకాపవిర్ 6 నెలలకు ఒకసారి తీసుకోవడం మూలంగా ఈ క్లయింట్ నుంచి కానివ్వండి లేకపోతే భర్త నుంచి కానివ్వండి ఈ వచ్చేటువంటి హెచ్ఐవి వాళ్ళకి సోకేటువంటి అవకాశం లేదు దాదాపుగా అనేటువంటిది ఇప్పుడు నిరూపితమైనటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రివెన్షన్కి ఏదైతే నివారకంగా వాడుకోవడానికి ఇది వాడుతున్నారు, ఈ రానున్న కాలంలో ట్రీట్మెంట్లో కూడా ఈ లెనాకాపవిర్ లేదా ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్ అనేటువంటివి ఒక ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఇంజెక్షన్లను ప్రస్తుతం ఏదైతే క్లినికల్ ట్రయల్ జరుగుతుందో ఆ ఇంజెక్షన్లు వ్యాక్సిన్గా కూడా వాడవచ్చు అంటారు సార్? వ్యాక్సిన్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాన్ని నిర్వీర్యపరిచి కానీ దాని యొక్క భాగాలను కానీ ఇచ్చి వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని ప్రేరేపితం చేయడాన్ని వ్యాక్సిన్ అంటాం. ఇక్కడ మనం ఇచ్చేది వైరస్ కానీ వైరస్ భాగాలు కానీ కాదు, దీన్ని కేవలం ఒక కెమికల్ కాంపౌండ్ని మనం ఇస్తున్నాం. కాబట్టి దాన్ని వ్యాక్సిన్తో పోల్చడం, కానీ చేస్తున్న పని మాత్రం వ్యాక్సిన్ లాగే చేస్తుంది. అనగా ఒక ఇంజెక్షన్ అంటూ ఇస్తే ఒక 6 నెలల పాటు ఈ మనిషికి ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ జబ్బు నుంచి రక్షణ ఉంటుంది, ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ జబ్బు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చేసే పని ఒకటైనప్పుడు కూడా ఈ వ్యాక్సిన్ అనేటువంటిది పూర్తి కాన్సెప్ట్ వేరు. ఏ జబ్బుకి వ్యతిరేకంగా మనం వ్యాక్సిన్ ఇస్తున్నామో ఆ జబ్బుకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాన్ని నిర్వీర్యపరిచి లేదా దాని యొక్క భాగాల్ని ఇవ్వడాన్ని వ్యాక్సిన్ అంటాం. కానీ ఇందులో వైరస్ని ఇవ్వడం లేదు. సో ఇది వ్యాక్సిన్ తరహాలోనే పనిచేస్తుంది. 6 నెలలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే ఈ జబ్బుని నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. ఎయిడ్స్ నిర్మూలనకు సంబంధించి చాలా క్లినికల్ ట్రయల్ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే దీనికి సంబంధించి ఒక పురోగతి సాధించాము అని అనుకోవచ్చా? నిజానికి యాంటీరెట్రోవైరల్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ వైరస్ అదుపు చేసేటువంటి మందులు వాటి రీసెర్చ్ కంటే కూడా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వైరస్ క్యూర్ అనేటువంటిది, ఈ వైరస్ని ఏ రకంగా పూర్తిగా నిర్మూలించవచ్చు ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి నుంచి అనేటువంటివి, ఇవి అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ ద్వారా ఇప్పుడు మనకి ముందుకెళ్తూ ఉంది. బహుశా రానున్న 5 ఏళ్లలోనూ హెచ్ఐవి క్యూర్ లేదా 10 ఏళ్ల లోపులోనే హెచ్ఐవి క్యూర్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది. ఏదైతే హెచ్ఐవి అనేటువంటి వైరస్సు మనిషి యొక్క జన్యు కణాల్లో జీన్స్లో భాగం అయిపోతూ ఉంటుంది. అది ఎక్కడుంది అనేటువంటిది గుర్తించి మనం దాన్ని కట్ చేసేటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దీన్ని CRISPR-Cas9 అంటూ ఉంటారు. అది చాలా ప్రామిసింగ్గా ఉంది, అది భవిష్యత్తులో బాగుంటుంది. అట్లనే ఇంకా అనేక రకాలుగా ఈ వైరస్సు ఏదైనా సరే వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనం అదుపు చేయగలుగుతాం. కానీ క్వీసెంట్గా ఉన్నప్పుడు, నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు, ఏదైతే ఈ లింఫ్ నోడ్స్లోనో లేకపోతే ఈ ఎముక మధ్యలోనో లేకపోతే స్ప్లీన్లోనో ఇంకా వేరే వేరే చోట్ల
ఇలాంటి రిజర్వాయర్ సైట్స్లో ఉన్నప్పుడు దాన్ని మనం గుర్తించగలం. ఇలాంటిది గుర్తించి దాన్ని ఆ వైరస్ యొక్క ఆ జీన్స్ని హ్యూమన్ జీనోమ్లో కనెక్ట్ అయిపోయినటువంటి వాటిని కట్ చేసేటువంటి విధానం ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు. రానున్న 5-10 ఏళ్లలో ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. బాగా కాస్ట్లీ కావచ్చు, మనకు రావడానికి కొద్ది సమయం పట్టవచ్చు. 1990 నుంచి చూస్తున్నారు ఎయిడ్స్కి సంబంధించి చాలా నివారణ ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఏఆర్టీ కావచ్చు, జీన్ ఎడిటింగ్, క్యూర్ రీసెర్చ్, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే కనుక ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు క్యూర్ రీసెర్చ్ మీద ఇటీవల కాలంలోనే బాగా ఎక్కువ ఫోకస్ పెరిగింది, ఆసక్తి పెరిగింది. అవి ప్రామిసింగ్గా కూడా ఉంది, మనకి ఆశాజనకంగా వాటి యొక్క ఫలితాలు ఉన్నాయి. అయితే అంతకుముందు జరిగినటువంటి లేదు ఇప్పుడు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్, వెనుకబడ్డ దేశాలు వీటన్నింటికి కూడా ఎక్కువ ట్రీట్మెంట్ వరకే మనం అందుబాటులో ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పుకోవాలి. ప్రపంచంలో వాడేటువంటి హెచ్ఐవి మందులు అన్నింటిలోనూ దాదాపు 80% పైనే భారతదేశం ఉత్పత్తి చేస్తూ ఉంది. భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తూ ఉంటారు, ప్రపంచపు ఔషధశాల అని చెప్తూ ఉంటాం. సో మనకి ఇప్పటికైతే చాలా కాలం పాటు థర్డ్ వరల్డ్ కంట్రీస్, పేద దేశాలకో లేకపోతే అభివృద్ధిలో ఉన్న దేశాలకో ఏవైతే యాంటీరిట్రోవైరల్స్ చికిత్స అందుబాటులో ఉంటుంది. రానున్న 5-10 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల్లో మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి జీన్ ఎడిటింగ్, క్రిస్పర్ కాస్9 ఇట్లాంటివి అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో క్యూర్ రీసెర్చ్ అనేటువంటిది ప్రస్తుతం చాలా ఆశాజనకంగా ఉంది. ఇంతకుముందు ట్రువాడా ట్యాబ్లెట్స్ కానీ, డిస్కోవీ కానీ ఇవన్నీ వాడటం చూశారు. దానికి దీనికి కంపేర్ చేస్తే ఇంకా మరింత ఎటువంటి రీసెర్చ్ జరగాలంటారు? ఈ ట్రువాడా అనేటువంటిది 2 డ్రగ్ కాంబినేషను, టెనుఫోవిర్, ఎంట్రసిటాబిన్. అట్లాగే దాంతోపాటు ఎఫావెరిన్ వాడేవారు మనతో ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు. ఈ 3-4 ఏళ్ళ నుంచి ఏదైతే ఇప్పుడు ఇన్స్టీ అంటాం, వాటిని ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, అవి వచ్చినవి. ఆ ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్లో ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ లాంవిడిన్, టెనుఫోవిర్తో పాటు ఈ డోల్టెగ్రావిర్ అనేటువంటిది ఇస్తున్నారు. అది కూడా సింగిల్ ట్రీట్మెంట్, సింగిల్ డ్రగ్ థెరపీ. రోజుకు ఒక మాత్ర నైట్ వేసుకుంటే సరిపోతుంది. అంతకుముందు ఎఫావెరిన్ స్థానంలో ఇప్పుడు ఇన్స్టీ వాడుతున్నారు, డోల్టెగ్రావిర్ వాడుతూ ఉన్నారు. సో ఇవి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. కొద్దిపాటి మందికి కొన్ని అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వర్సన్ అవ్వడం, అట్లానే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరగడం, అట్లా వెయిట్ గెయిన్, బరువు బాగా పెరిగిపోవడం, గతంలో బీపీ షుగర్ లేని వాళ్ళకి తొందరగా బీపీ షుగర్ రావడం, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ వ్యక్తికి ఏది బాగుంటుంది అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 20 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని 2 లేదా 3 రకాల మందుల్ని కలిపి కాంబినేషన్ థెరపీ కింద ఇస్తూ ఉంటాం. సో ఒక్కొక్క పేషెంట్ని బట్టి వాళ్ళకి తగిన మందులు సెలెక్ట్ చేసుకుని ఇస్తే ప్రస్తుతం ఏదైతే ఇతరులు ఎలా ఉన్నారో, జబ్బు లేని వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో వీళ్ళు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. నిజానికి అమెరికా లాంటి చోట్ల, యూరోప్ దేశాల్లో సామాన్య ప్రజల యొక్క సగటు జీవన ప్రమాణం 80 సంవత్సరాలు అయితే ఈ హెచ్ఐవితో ఉన్న వాళ్ళ జీవన ప్రమాణం 72 ఏళ్ళుగా ఉంది. దాదాపు ఈక్వల్గా దగ్గరగా బతుకుతున్నారు. సో ట్రీట్మెంట్ అనేటువంటిది నిరంతరం తీసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో జీవిస్తూ ఉంటే హెచ్ఐవి పేషెంట్లు కూడా దీర్ఘకాలం సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. అంటే మీరు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆఫ్రికా తర్వాత ఇండియాలోనే హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్ గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే, అంటే సరైన దానిపై అప్రమత్తంగా లేకపోవడమే కారణం అంటారా? ప్రికాషన్స్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో హెచ్ఐవి పట్ల అవగాహన లేకుండా ఉండడం వల్ల అంటారు? హెచ్ఐవి ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో 79 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. ఇండియా నంబర్ వైజ్ చూస్తే 25 లక్షల మంది ఉన్నప్పటికీ ప్రపంచంలోని అత్యధిక జనాభా ఒక 140 కోట్లలో ఇది చాలా తక్కువ పర్సంటేజ్ కింద వస్తుంది. కానీ ఈ పరమ సంఖ్య చూస్తే, ఏదైతే అబ్సల్యూట్ నెంబర్ అంటూ చూస్తే, దాంట్లో మనం హెచ్ఐవి సెకండ్ ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా తక్కువగానే ఉంటుంది. కానీ భారతదేశంలో 25 లక్షల మంది పేషెంట్లు 2022 చివరి నాటికి ఉన్నారని చెప్తే, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపు 20 లక్షల మంది హెచ్ఐవితో, 5 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో 6% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా దేశం యొక్క హెచ్ఐవి పేషెంట్లో 20% మంది, ప్రతి 5 మంది హెచ్ఐవి పేషెంట్లో, భారతీయ పేషెంట్లో ఒక హెచ్ఐవి పేషెంట్ తెలుగువాడు కావడం అనేటువంటిది పరిస్థితి యొక్క తీవ్రతని తెలియపరుస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఏదంటే మనకి హెచ్ఐవి వ్యాప్తికి ప్రధానమైనటువంటి కారకం ఈ ఏదైతే కాంప్లసెన్సీ, నిర్లిప్తత. ప్రతి ఏటా హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా సెక్స్ ద్వారా
వ్యాప్తి చెందేటువంటి జబ్బు కాబట్టి ప్రతి ఏటా ఈ యవ్వన ప్రాంగణంలోకి చేరుతూ ఉంటారు కాబట్టి ఈ హెచ్ఐవి అభివృద్ధి చెందిన దేశాల్లో చక్కటి చికిత్స అందుబాటులోకి రావడం వల్ల వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో హెచ్ఐవికి సంబంధించి ప్రచారం బాగా తగ్గిపోయింది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏజెన్సీస్ ద్వారా వచ్చేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా బాగా తగ్గిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్లిప్తత మూలంగా ప్రజల్లో దీని పట్ల ఒక సడలింపు ధోరణి, దీని యొక్క తీవ్రతని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుత జనరేషన్ ఉంది. దాని మూలంగా మళ్ళీ ఇటీవల కాలంలో హెచ్ఐవి పెరుగుతూ ఉందని చెప్పేసి ఒక దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారని మీరు కంపేర్ చేసి కాల్కులేషన్తో సహా చెప్పారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కడుపు నిండితే కడుపు కింద కావాలనిపిస్తుంది, అంత సింపుల్గా చెప్పుకోవచ్చు మనం. అందువల్ల కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా మనలో ఎక్కువ కాబట్టి అట్లా ఉంటుంది. కానీ అబ్సల్యూట్ నెంబర్స్లో చెప్పుకోవాలంటే ఇది ఎక్కువ ఉన్నప్పటికీ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొంచెం ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ కొంచెం డ్రగ్స్ వాడకం, అట్లనే కొంచెం కమర్షియల్ సెక్స్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉండటంతో నార్త్ ఈస్ట్ స్టేట్లో అక్కడ కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంది. చాలా చిన్న రాష్ట్రాలు అయినప్పుడు కూడా అక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజలు ఉన్నారు, హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనాభా తెలుగులో 1.5 కోట్లు ఉంటుంది కాబట్టి దేశంలోనే ఒక 5 లక్షలు ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్య. కానీ ఈ నార్త్ ఈస్ట్తో పోలిస్తే మన సంఖ్య బాగా తక్కువగా. దాన్ని ఏమంటామంటే ప్రివలెన్స్ అంటాం. 10,000 మందికి ఎంతమంది అనేది లెక్కేసుకుంటే మనకి కొంచెం ఒక రకంగా తక్కువే, కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంది. ఓకే, ఇది మొత్తానికి అయితే అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చిన ఇంజెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మురళీకృష్ణ గారు క్లారిటీ ఇస్తూనే ఎవరైతే ప్రస్తుతానికి హెచ్ఐవి సోకిన వారికంటే వారితో పాటు ఉన్న లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వేరొకరు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతానికి ఇంజెక్షన్ తీసుకోవడం బెటర్ అని కూడా బెటర్ అని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో దేశ జనాభాలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం 6% జనాభా ఉన్నప్పటికీ కూడా పేషెంట్లు మాత్రం హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పేషెంట్లు మాత్రం దాదాపు 20% ఉండడంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నిర్లక్ష్యంగా హెచ్ఐవి పట్ల వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దాని పట్ల ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మురళీకృష్ణ గారు చెప్తున్నారు. మరోవైపు ఈ అమెరికాకు చెందిన ఏదైతే ఈ ఫార్మా కంపెనీ తీసుకొచ్చిన ఇంజెక్షన్ సంబంధించి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తే గతంలో ఉన్న ట్యాబ్లెట్స్ కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇది దానికి సంబంధించిన ఒక అడ్వాన్స్ స్టేజ్గా మురళీకృష్ణ గారు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ.